అంటే అట్లా కాదురా బాబు, మనము నాకు 50 సూత్రాలు ఉన్నాయి మన దాంట్లో, మనది పెద్ద యూనియన్, దేశంలోనే మనది పెద్ద యూనియన్, అది ఇదని ఒక గంట చెప్పు కాదు మీకు. సరే అనేసి వదిలేసిన. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో కలిసింది. అయితే ఫస్ట్ కలిసిన సందర్భంలో అప్పుడే నాకు చెప్పారు, మనం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నాం, మన హెల్త్ కార్డుల కోసం పోరాడుతున్నాం, మన బస్సుల కోసం పోరాడుతున్నాం, మనం ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నాం, మనకు కనీసం అంటే ఒక జీతభత్యాల కోసం పోరాడుతున్నాం అని చెప్పింది. సరే సార్ నాకు తెలియదు కాబట్టి ఓకే రైట్ థ్యాంక్ యూ అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అప్పటికే ఒక 2-3 మీటింగ్లు అయినాయి. ఆ మీటింగ్లలో పోయి వచ్చినాం. అంత అయిపోయాక సార్ ఈ సంఘం పెట్టి 8 సంవత్సరాలు అయింది సార్ అన్న. అప్పటికే దగ్గర దాదాపు ఒక 30-40 సంవత్సరాలు కావచ్చు నాకు తెలిసి. అప్పటి నుండి కూడా ఇదే సూత్రాలు కదా సార్ అన్న అంటే అవును అని అన్నాడు. అప్పటి నుండి కూడా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నాం అని అన్నాడు. మండల స్థాయి విలేకరులకు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించి యూనియన్ అని అడిగింది. నో సమాధానం. సరే సార్ అప్పటి నుండి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని అంటారు. మీరున్నటువంటి యూనియన్ నాయకులు అందరూ కూడా వివిధ పెద్ద పత్రికలలో పనిచేస్తున్నటువంటి ఎడిటర్లు, ఇతర సంబంధించినటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు. కానీ మీ కిందనే ఈ రిపోర్టర్లు పనిచేస్తున్నారు, వీళ్ళే మీ యూనియన్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళని మండల స్థాయిలో యాడ్స్ తీసుకురాలేదు లేదా పేపర్ చందాలు చేయించలేదని వీరిని తీసేసి ఇంకొకరు పెట్టుకుంటారు. మరి మీ యూనియన్లు ఏం చేస్తున్నాయి? మీరే పైన ఉంటారు, మీరే కిందంగా వీళ్ళని తీసేస్తున్నారు. మరి మీ యూనియన్ ఏమిటికి? నాకేం చేస్తారు ఇక్కడ? నిన్న ఉదాహరణకు ఒక పేపరు సీనియర్ జర్నలిస్ట్ని తీసేసారు. మీరు ఏం చేసారు సార్ అన్న. నీకు తెలియదు కానీ ఆగరా అన్న. సరే సార్ అన్న. మరి ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఎవరికి ఇల్లులు వచ్చినాయి సార్? ఒక్కరికన్నా మన ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మందిలలో ఒక్కరికన్నా వచ్చిందా సార్ అన్న. నీకు తెలియదు కానీ ఆగరా, రేపు నల్గొండలో మళ్ళీ మీటింగ్ ఉంది అప్పుడు చూడరు అన్నాను. అట్లా నేను ఇప్పటికి వచ్చి 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అవే సూత్రాలు చెప్పుకుంటున్నాము, అవే ముచ్చటతో ముందు పోతున్నాం, అదే యూనియన్లు అదే బాగా భావిస్తా ఉంది. ఇప్పటికి కూడా నిన్న కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్గా అయినాక మొట్టమొదటిసారిగా ఆయన దగ్గరికి పోయి ఆయనకు బోకే ఇచ్చినటువంటి వ్యక్తి నేనే. అక్కడ కూడా అడిగిన, సార్ ఏమైనా సార్ ఇళ్ళ స్థలాలు ఏమైనా ఎంతవరకు వచ్చినాయి సార్ అన్నాను. రేపు 15 రోజులు ఇస్తున్నా చూడు బాబు అని అన్నాడు. సరే అన్నాం. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఆ ఇళ్ల స్థలాలు రేవంత్ రెడ్డి చేతుల మీద ఇస్తే అక్కడ మనం లిస్టు తీస్తే మీకు తెలుసో తెలియదో 99% ఆంధ్ర జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్టులో ఇళ్ల స్థలాలను కేటాయించింది. మినిస్టర్ల ఇంకా తరుణులకు తెలియదో, మినిస్టర్ల బంధువులకు కాదు, మినిస్టర్లకే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినిస్టర్కు అంటే అతను గతంలో జర్నలిస్ట్గా చేసిండు, ఆయనకు కూడా ఇల్లు ఇచ్చింది. ఇంకేం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి అల్లనారాయణ అయితే బెల్లనారాయణ అయితే వీళ్ళందరికీ కూడా ఇదే మనం నిలబడ్డటువంటి ప్లేస్లో కూడా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, ఇక్కడ పక్కనే ఈ బిల్డింగ్ వెనకాలనే జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది. ఈ జర్నలిస్ట్ కాలనీలో 2 ఇళ్ళు వచ్చినాయి. అదే శ్రీనివాస్ రెడ్డికి అవుతుంది, అదే అల్లనారాయణకి అవుతుంది, అదే ఆంధ్రజ్యోతి శ్రీనివాస్కి అవుతుంది. వీళ్ళందరికీ కూడా మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే మళ్ళీ అక్కడ కూడా వచ్చినాయి. అదే పల్లె మన ఎవరు పల్లెరాయి ఆయన కూడా ఇందులో 2 వచ్చినాయి. ఇప్పుడు అందులో 2 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇవి 2 కాకుండా జూబ్లీ సొసైటీలో ఉన్న కూడా 2 ఇళ్ళు ఉంది. అంటే యూనియన్ పెట్టేది ఎందుకు? మరి కింద ఉన్నటువంటి కింది స్థాయి జర్నలిస్టులకు మనం న్యాయం చేయాలి. కానీ మనం పైన కూర్చొని మనమే ఇక మైక్ మీద ముందటున్నాం కదా అనేసి మనమే మైక్ పట్టుకొని వెళ్ళాడితే ఇక దానికి సార్థకత ఎంతవరకు పోతుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఉండకుండా అలాంటి కష్ట నష్టాలన్నింటినీ ఎదుర్కొని ఆయా పత్రికల నుంచి బయటికి వచ్చి మీరు డిజిటల్ మీడియా వైపు మళ్ళీ మీరే డిజిటల్ మీడియాకు ఓనర్గా ఎదిగారు కాబట్టి ఆ కష్ట సుఖాలు ఆ కష్ట బాధలన్నీ మీకు తెలుసు కాబట్టి మనందరం అంటే బాధలు తెలిసేటువంటి మనందరం కూడా కలిసి ఈనాడు ఈ యొక్క సంఘం పెట్టడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఈ సంఘాన్ని ప్రతిష్టంగా ముందుకు తీసుకెళ్తూ దీనిలో లోటుపాట్లు ఏమన్నా తగులుతాయి. సార్ ఇంతకుముందు అన్నట్టు కొంతమంది ఏ విధంగా ఏం చేయాలనేది కూడా అధికార పార్టీగా కాకుండా ప్రతిపక్ష వాళ్ళు కూడా మన మీద ఒత్తిడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి వాటిని అన్నింటి కూడా ఎదుర్కొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఆంధ్ర, అఖిల భారత, జాతీయ భారత ఇవన్నీ కాకుండా ముందు మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత మనం పక్కింటికి పోతే మంచిగా ఉంటుంది.
సో కాబట్టి ముందు మన ఇంటిని సరిదిద్దుకోవాలంటే ముఖ్యంగా మనం తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మిత్రులు అన్నట్లు వర్కింగ్ జర్నలిస్టులు అంటే అది ఆల్రెడీ ఒక సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది. మనం ఏ వర్కింగ్ అని పెట్టినా మళ్ళీ మనల్ని ఆకోవ కిందికి వేస్తారు. మళ్ళీ ఫెడరేషన్ అని పెడితే అది కూడా ఒక సంఘానికి అనుగుణంగా పనిచేస్తుంది. అది కమ్యూనిస్టుల పత్రికలకు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఫెడరేషన్గా పనిచేస్తుంది. సో ఆ ఫెడరేషన్ అని మనం పెడితే మళ్ళీ మనల్ని కూడా ఆకోవ కిందగా పడేస్తారు. సో అఖిల భారత అని పెడితే అది కూడా ఇంకొక సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థగా పనిచేస్తుంది. సో మనల్ని ఏ గాడిలో కట్టేయకుండా మనల్ని సొంత గాడిలో మనల్ని మనం కట్టేసుకోవాలి. సో కాబట్టి మనం సొంత గాడిగా ఉన్నప్పుడే మనం స్వతంత్రంగా ముందుకు పోగలుగుతాం. కాబట్టి మనం ఎవరి పంచాన చేరకుండా మనల్ని ఎవరు అజమాయిషి చేయకుండా మనం సపరేట్గా డిజిటల్ అంటే తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం అని పెడితే మనం ముందు పోతే మనమే స్వతంత్రంగా ఉంటాం. కాబట్టి మనం ఏ స్టెప్ ఇచ్చినా మనం